హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ఒకటి, వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ 100 గజాల ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి 25 and 30 ఫీట్ రోడ్లో ఉంటుంది. ఒక షట్టరు కింద వచ్చేసి 1 BHK, పైన వచ్చి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్కి దగ్గరలో, ఈసీఎల్ నుంచి జస్ట్ మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో నాగారంలో ఉంది ఫ్రెండ్స్. ఇది నాగారంలో ఉంటుంది. పెద్ద రోడ్కి ఎగ్జాక్ట్గా 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోకి సంబంధించి పూర్తి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదే హౌస్ చూడండి. మంచి రెసిడెన్షియల్ జోన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ బడ్జెట్లో 100 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ సౌత్ కార్నర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ వెస్ట్ ఫేస్ గల 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూసేది ఇదే హౌస్ అయితే చూడండి. ఇక్కడ చూపిస్తాను. ఇది 30 ఫీట్ల రోడ్. ఇది 30 ఫీట్ల రోడ్కి కింద షట్టర్ వస్తుందా ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 గల వెస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది సౌత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్, వెస్ట్ సైడ్ వచ్చి 25 ఫీట్ల రోడ్ ఉంది. ఇక్కడ ఒక షట్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాగారం మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈసీఎల్ నుంచి జస్ట్ ఇక్కడికి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇంటి ముందు 25 and 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. దీని చుట్టుపక్కల అన్ని మనకి షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 100% రెసిడెన్షియల్ జోన్ ఫ్రెండ్స్. ఇది అన్ని దీనికి దగ్గరలో వచ్చేసి మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అండ్ కిరాణా షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో 2 అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ G+1 ఫ్రెండ్స్. ఇది కింద వచ్చేసి ఒక షట్టర్ 1 BHK ఇవ్వడం జరిగింది. పైన వచ్చి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ హౌస్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఇక్కడ మనకి చిన్న కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బోరు ఇట్లా అన్నీ ఉన్నాయి. మనకి 100% వాస్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఇండియన్ టేక్ డోర్స్ చూడండి. ఇది 1 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి టైల్స్ ఇట్లా యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఇది ఓపెన్ కిచెన్, డైనింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇది కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇందులో కూడా మనకి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదా 1 BHK అని. ఇది ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో బెడ్రూమ్ ప్లేస్లో మనకి షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. బయట సైడ్లో ఉంటుంది షట్టర్. ఇది వాష్ ఏరియా. ఇది ఇక్కడ రోడ్స్ చూపించాను కదా ఇంతకుముందు మీకు రోడ్స్. ఇవే రోడ్స్ ఫ్రెండ్స్. ఇది సౌత్ ఫేస్లో అయితే రోడ్ రావడం జరిగింది. సౌత్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ రావడానికి అదొక వే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ కదా G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్కి దగ్గరలో నాగారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాగారం 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్, ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్టేర్ కేస్. ఇవి పైకి వెళ్ళడానికి ఇవి స్టేర్ కేసు. ఇప్పుడున్న టైంలో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. మీకు పూర్తిగా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడండి. ఇది గల్లీ అయితే బ్యాక్ సైడ్ నుంచి రావడానికి ఇది గల్లీ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, విండోస్ ఇట్లా అన్నీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌస్ వచ్చేసి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్, జేరా స్టీల్స్ ఇవన్నీ కూడా వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. బోరు, సంపు అన్నీ ఉన్నాయి. ఇండ్ల మధ్యలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడున్న టైంలో మనకి రెంట్కి ఇచ్చినా కూడా మంచి రెంటల్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది.
సెల్ఫ్స్, విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఇది. వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 2 బెడ్రూమ్, పైన విశాలమైన 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద 1 బెడ్రూమ్ 1 షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రెంట్కి ఇస్తే కూడా మంచి రెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. పైన లో రూఫ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇది కిచెన్ సెల్ఫ్స్ ఇట్లా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సెల్ఫ్స్ ఇట్లా అన్ని ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది చూడండి. ఇది వాష్ ఏరియా. ఇది ట్యాప్స్ ఇట్లా అన్ని ఫిట్ చేయడం జరిగింది. ప్లస్ ఇది ఇంతకుముందు మీకు రోడ్స్ అయితే చూపించాను కదా, పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌస్ అయితే మంచి బ్రాండెడ్ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. అండ్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి వెస్ట్ ఫేస్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో 100 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. కార్నర్ వచ్చేసి మనకి 95 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది స్లైట్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. అదే ఓన్లీ ఫర్ వెస్ట్ ఫేసింగ్ గల 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ G+1 ఫ్రెండ్స్. ఇది దాని ప్రైస్ వచ్చేసి మనకి 92 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కాలనీ అయితే మంచి ప్రశాంతమైన కాలనీలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల లొకాలిటీ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. దీనికి దగ్గరలోనే స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం టాప్ వ్యూలో ఉన్నాం చూడండి. ఇది టాప్లో ఉన్నాము, G+1లో టాప్లో ఉన్నాం. మనకి ఇక్కడ పైన వచ్చేసి వాటర్ ట్యాంక్స్ ఇట్లా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటనే మీకు డ్రోన్ వ్యూలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు డ్రోన్ వ్యూ చూపిస్తాను మీకు. చుట్టుపక్కల మనకి అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, మంచి 100% రెసిడెన్షియల్ జోన్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్స్ కల్లా G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎట్ ద టైం మనకి సేల్కి అయితే చూడండి, అంతా కూడా రెసిడెన్షియల్ జోన్. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఈ సేల్కి దగ్గరలో నాగారంలో ఉంది ఫ్రెండ్స్. ఇది నాగారం మెయిన్ రోడ్కి 100 ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. మంచి ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్ కాలనీలో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ చెప్పాను కదా మీకు, 95 lakhs ఒక హౌస్ ఉంది. ఇంకొక హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ గల 100 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. దాని ప్రైస్ వచ్చి మనకి 92 lakhs ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తే, చుట్టూ కాలనీ ఎలా ఉంది చూడండి. ఇది కాలనీ ఫ్రెండ్స్. ఇది ఒక హౌస్. ఇది 2 హౌసెస్ అయితే బిల్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికి మీకు చెప్పాను కదా, ఇది ఓన్లీ ఫర్ వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్, G+1 గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది పైన అయితే సేమ్ వస్తుంది, ఎందుకంటే కింద ఒక షటర్ రావడం వల్ల మనకి ఇక్కడ ఇండిపెండెంట్ 1 BHK ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా వచ్చేసి మనకి కార్ పార్కింగ్, ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 1 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్. ఇది కార్నర్ బిట్ వచ్చేసి మనకి 95 lakhs చెప్తున్నారు. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+1 గల ఇండిపెండెంట్ హౌస్ మనకి 92 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా, బోరు, సంపు అయితే అన్నీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి కూడా గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మంచి కన్స్ట్రక్షన్, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి.